వాగ్దానాలు ఏంటి? వాట్ ఆర్ దోస్? అసలు అవి ఏంటి? అవి ఎటువంటివి? వాటి వాల్యూ ఏంటి? 2 Peter chapter 1:4 అందరం కలిసి చదువుకుందాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చాలు. వాగ్దానాలు ఎటువంటివండి? అమూల్యమైనవి. దే ఆర్ వెరీ ప్రెషస్. ఈ రాత్రి నువ్వు ₹1,00,00,000 సంపాదించినా నీకు విలువైంది కాదు. ఒక్క స్ట్రోక్లో పోతుంది ₹1,00,00,000. కానీ దేవుని వాగ్దానము ఎంత విలువైందంటే, ఒక వస్తువుకు విలువ ఎప్పుడు పెరుగుతుందో తెలుసా అండి? దాని లాంజివిటీ బట్టి పెరుగుతుంది. ఎన్ని రోజులు ఉంటుందో దాన్ని బట్టి, నిలకడగా ఎన్ని రోజులు ఉంటుందో దాన్ని బట్టి వాల్యూ పెరుగుతుంది. ఎందుకు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం? గోల్డ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం? ఉల్లిపాయలు మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయం? ఉల్లిపాయలు పెరుగుతున్నాయి కదా, డీజిల్ ప్రైస్లు పెరుగుతుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అవి ఎప్పుడు ఏమవుతాయండి? ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కానీ నిలకడగా ఉండే దానికి ఏమర్థం? వాల్యూ, అమూల్యమైంది. ఇప్పుడు దేవుని వాగ్దానం ఏదైతే నువ్వు తీసుకుంటున్నావో దాని వాల్యూ ఎందుకు అంత విలువైంది అంటే, మత్తయి సువార్త 24:35 ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు మాత్రమును గతించు. భూమి పోతుంది, ఆకాశం పోతుంది, అన్నీ పోతాయి, దేవుని మాట తప్ప. ఈ రాత్రి ఏదో తీసుకుంటున్నావో అన్నీ పోయినా పోతాయి, కానీ వాక్యం ఎటు పోదండి. కాబట్టి దాని విలువ అది అమూల్యమైనదే. ఎంత ₹1,00,00,000 ఖర్చు పెట్టినా సరే దాన్ని నువ్వు రీప్లేస్ చేయలేవు. అందుకొరకే వాగ్దానం సిద్ధపాటుకు నిజంగా దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. టీం అంతా చాలా ప్రయాసపడ్డాం. అది చివరికి మాకు చాలా కష్టంగా, చాలా భారకమైన పరిస్థితి. ఎందుకంటే 7,000 వాగ్దానాల నుండి మళ్ళీ స్క్రూటినీ చేసి, దాన్ని మళ్ళీ సింప్లిఫై చేసి, దాంట్లోంచి ప్రార్థనాపూర్వకం కొన్ని పిక్ చేసి, మళ్ళీ దాంట్లోంచి మళ్ళీ ఫిల్టర్ చేసి, మళ్ళీ ప్రభు దగ్గర కనిపెట్టి, అలా ఎంతో స్క్రూటినీ చేస్తే వచ్చాయండి. ఎంతో ప్రయాసం ఉంది, నిద్రలేని రాత్రులు ఉన్నాయి, కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి, సమర్పణలు ఉన్నాయి. కాబట్టి దే ఆర్ వెరీ 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 ప్రెషస్. రెండవది, అమూల్యమైనదే కాకుండా అత్యధికమైందంటే దే ఆర్ గ్రేట్. ఈరోజు ఒక గ్రేటెస్ట్ వెపన్, అతి గొప్ప ఆయుధాన్ని మనం తీసుకొని పోతున్నాం.